చూడండి ఫ్రెండ్స్, మా పిల్లకాయలు పని చేస్తున్నారు ఇద్దరు. మస్తు పని చేస్తున్నారు ఈరోజు. చెప్పిన మాట బాగా వింటుండ్రు ఈరోజు. ఏం పని చేస్తుండ్రు చెప్పండి ఫ్రెండ్స్ మీరు. ఇటు చూసి చెప్పు. మునక్కాయ ఉలుస్తాను ఒకటి చేస్తావా? కట్ చేసి ఉలుస్తున్నావా? నేనేమో ఇగో గుడ్లు ఆలుగడ్డలు అయితే కర్రీ చేస్తాను. వావ్, మునక్కాయలు వేస్తున్నావా? వేసుకున్నాం మునక్కాయలు కూడా బాగుంటుంది. ఆలుగడ్డ నేను ప్రిపేర్ అయినా, మునక్కాయ అయితే ప్రిపేర్ అవ్వాలా. 9 గంటలకే మేము ఇప్పుడు వంట చేసుకుంటూ మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకొని ఆకుకూరలు వేసుకుంటా. ఇక పొద్దున్నే పని పోయేటప్పుడు ఇవన్నీ కావని మేమైతే పనులన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తున్నా నీట్గా దిగి, మరి అంత క్లీన్గా దీని అవసరం లేదులే. అవి వచ్చేస్తున్నా అట్లా వచ్చిందే దిగి వదిలేసి అంత దగ్గరే పెట్టుకొని తీగాకు. చాకు జారిందంటే తగిలిద్ది. చేతులు దిగుతాయి చూసినావు, చేతులు దిగుతాయి, అది ముఖానికి వచ్చింది. కిందికి పెట్టుకోవాలి, అసలు అట్లా అలవాటు చేసుకోకూడదు. చాకు కిందికి పెట్టు. నూనె పెట్టిన నూనె కాగలో గుడ్లు ఒలిసి ఇవైతే ఏం చేస్తే అయిపోయింది. పులుసు లెక్కది. ఎన్ని గుడ్లు? 5 6? 6 గుడ్లు 2 ఆలుగడ్డలు. చూసిన నీకు గుడ్లు వద్దులే, సగం గుడ్లు నీకు. సగం గుడ్లు సగం ఏం చేసుకోవాలి? తినటానికి. ఫుల్ కావాలి. ఫుల్ రేపు తీసుకుందిలే, ఇవ్వద్దు కానీ. రేపైతే అసలుగా ఉండదు. కుట్టి నీకు ఉన్నారు కదా అయిపోయింది. ఫుల్ ఎగ్. ఫుల్ ఎగ్ హాఫ్ నీకు. నీకు హాఫ్. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంచుతాడమ్మా. ఇవాళదే అంతా నాకు మరి 2 చపాతీలు, 1 గుడ్డు తినేసిండు. ఘాట్లు పెట్టేసుకుంటా. ఇవన్నీ ఘాట్లు పెట్టేసుకొని నూనెలో అయితే వేయించుకుంటా. ఫస్ట్ ఉప్పు కారం వచ్చి లోపలికి వెళ్తుంది, అందు గురించి అని నేనైతే ఘాట్లు పెడతాను. రెండు గుడ్లు 2 వెరైటీగా ఉన్నాయి. ఒకటి తెల్లగా ఉంది, ఒకటి పుల్లగా ఉంది. పసుపు కొన్న గుడ్డు కదా అది, ఆలుగడ్డ. కాగిపోయింది, స్టవ్ బంద్ చేస్తా. ఇవి మెల్లగా గుడ్లు వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే నూనె బాగా కాగిందండి. అన్నీ మనము నూనె కాగినప్పుడు వేసేసినామంటే, స్టవ్ ఆన్ చేసి వేసినామంటే అప్పుడు ఏమైద్ది, మొత్తం వేసి మన పైన పడుతుంది. చూసుకొని మెల్లగా ఏదో బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. నేను స్టవ్ బంద్ చేసిన, ఆల్రెడీ బాగా కాగిపోయింది. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు అయితే నేను వేస్తాను. పసుపు వేసుకుంటే గుడ్లు బాగుంటాయి. కలర్ అయితే వచ్చింది చూడండి గుడ్లు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటా. కర్రీకి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకున్నా.
నూనె పడుతుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి పొయ్యి కాడ. ఉల్లిగడ్డ వేసిన, ఆవాలు జీలకర్ర వేస్తా. ఫస్ట్ వేయాల్సింది నేను మిస్ అయినా. ఆవాలు జీలకర్ర వేసిన, దాంతో ఒకసారి కలిపేసుకున్నాం. ఆల్రెడీ నూనె కాగిపోయింది కదా, దాని గురించి నేను పటాపట చెప్తాను. వచ్చి కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నా. మునక్కాయ వేసుకుందామా? వద్దులే, మునక్కాయ సాంబార్ చేసుకుందాం. మునక్కాయ, దోసకాయ, దొండకాయ. ఇప్పుడు వచ్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక అడుగు అంటుతుంది, చూసుకొని కలుపుకోవాలి. వేగుతూ ఉంటుంది. ఈలోపు వచ్చి నేను టమాటా అయితే వేసేస్తున్నా. ఉల్లిగడ్డ వేగుతూ ఉన్నాయి, టమాటా వేసేస్తున్నా. ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము. ఇందాక నేను కొంచెమే వేసినా కదా, గుడ్లకు మాత్రమే వేసిన, గుడ్లు గురించి. ఇప్పుడు కూరకు సరిపడా పసుపు వేస్తా. కారం వేస్తున్నా. ఉప్పు, చూసి తర్వాత వేసుకుంటా. స్టవ్ సిమ్లో పెట్టి అదంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. అంతా కలిపేసుకుంటే మంచిగా కలిసిపోద్ది. కలిసిపోయింది. ఇది వచ్చి మగ్గేంత వరకు మనము మూత పెట్టేసి అయిపోతే నేను ఫ్రిడ్జ్లో పెరుగు గిన్నె తీసి కొంచెం పాలు తోడు పెట్టుకున్నాం. ఎన్ని చేసినాయి? ఇంకెంత చిన్న పీస్ ఉంది, 2 ముక్కలు అవుతాయి. ఫ్రెండ్స్ 3 కట్ చేస్తే నాకు ఇన్ని వచ్చినాయి. ఇంత చిన్న కవర్లో ఇన్ని వచ్చినాయి మాకు. చూసిరా 3 మునక్కాయలా? చాలే, కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయి. కుట్టి నీది ఎంతవరకు అయింది? గోంగూర ఇంకా కొంచెం ఉందా? కొంచెం ఒలిచేసి ముందుగా అన్నది చూడ కవరు, ఆ కవర్లో పెట్టి మొత్తం కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అంతా నిండిపోయింది డబ్బాలతో. అన్నీ ఏవేవో డబ్బాలు. డోరేసి అంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి ఒకసారి. అది కూడా ఒలిచేయండి ఇద్దరు కలిసి. ఆ గోంగూర ఒలిచేసి అవన్నీ తీసేస్తే అయిపోయిద్ది. నేను ఈలోపు నేను కూర చూసుకుంటా. బా జరుగు. కూర అయితే ఒకసారి మూత తీసి. సూపర్ 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 సూపర్. ఇంకా మగ్గాలండి టమాటా. టమాటా మగ్గాలి. ఈలోపు నేను కొంచెం చింతపండు అయితే కలిపి పెట్టుకుంటా దీంట్లోకి. నేను కొంచెం చింతపండు వేస్తా. కొంచెం అంటే కొంచెమే, ఒక ఏమంటారు నిమ్మకాయ సైజ్ అంతా. పట్టుకో. ఫ్రెండ్స్ ఇదైతే నేను కడిగేసి ఇప్పుడు పులుసు అయితే తీసి పెట్టుకుంటా. ఓకేనా? అరవగాకు ఇంకా చాలు. కానీ ఇదండి కర్రీ అయితే చూసేద్దాం. ఇదిగో నేను చింతపండు కలిపి తీసుకున్నా.
చింతపండు దీంట్లో వేసేసిన. ఇదంతా మంచిగా దగ్గరికి ఉడకబెట్టుకుందాం. మంచిగానే మగ్గింది, కానీ ఇంకా కొంచెం ఉడికినాక నేను గంటితోటి మంచిగా కలబెట్టేస్తా, అవన్నీ నలిగిపోయేటట్టు. ఇవి నలగాలి, టమాటా పొక్కులు లేకుండా నలిగిపోతేనే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగుంటే కూడా తినరండి అరుస్తుడు, అందుకని నేనైతే ఇట్లా చేస్తాను. ఇది కొంచెం కలిపినాక తర్వాత నేను ఉప్పు చూసుకొని మనకి గ్రేవీ ఎంత అయితే కావాలో అంత అయితే నేను నీళ్ళు వేస్తా, దీంట్లో చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మూత వేసుకుంటున్నా. ఇవ్వండి, అఖిల్ అయితే ఒలిసేసిండు, మొత్తం కవర్లో నింపేస్తాడు. చూసిన ఫస్ట్ అవి పెద్ద ఇది, తర్వాత అది ఊడ్చి చాట్లోకి ఎత్తి డస్ట్బిన్లో పోయొచ్చు. బా నోరు ఎండిపోతుంది బాగా ఎండలకి. ఫ్రెండ్స్ ఇలాంటి చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే, మేమైతే చిన్నప్పుడు వాటిని ఏం చేసేవాళ్ళం తెలుసా? అవన్నీ చీపురులాగా కింద కట్టి ఊడ్చేది దాంట్లోనే. నేను చేసిన ఒకటి. ఏం చేసినావు? ఏంటిది అది? కరేపాకు పొల్లలుగా. ఇగోండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఫోన్ వచ్చేసరికి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, వీడియో అయితే పూర్తి పెట్టలేకపోయినా. నేను వచ్చి చింతపండు పులుసు వేసేదాకా చూపించినా కదా. చింతపండు పులుసు వేసినాక ఇంకా గుడ్లు ఆలుగడ్డ వేసిన, తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసిన. ధనియాల పౌడర్ కొబ్బరి పొడి వేసేసి దగ్గరికి ఉడకనిచ్చిన. కూర అయితే ఇట్లా రెడీ అయిపోయింది చూడండి. మేమైతే ఇప్పుడు కూర అన్నం అయితే వడ్డించుకొని తినేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కింద పెట్టుకొని తిందాం. కుట్టి నువ్వు కూర వేసుకోకుండా కూర్చున్నావు ఏంది? ఇట్లా కూర వేస్తారా? బాటిల్ నీళ్ళు పెట్టుకొని ఉంటే బాగుండేది. మమ్మీ ఫ్రిడ్జ్లో ఉందా? కూరలా అంత లేదు డాడీ, కొంచెం చాలే. లైట్గా రండి. అఖిల్కి అయితే వేసిన నేను కూర, చూసిన కూడా వేస్తాను. ఎగ్గు కర్రీ, ఎగ్గు ఆలుగడ్డ కర్రీ. సిపి ఎగ్ ఆలుగడ్డ కర్రీ. ఫ్రెండ్స్, ఎగ్ ఆలుగడ్డ కర్రీ. నీకేంద్ర ఒకటే పడింది, జోస్నాకు ఒకటే పడింది. ఎన్ని వేయాలి చూసినా? 4 వేయాలన్నా? 33. ఆలుగడ్డ వేయలేదే, ఆలుగడ్డ దాచి పెట్టుకుంది. ఆహా అట్లానా? నేను దాచి పెట్టుకోలేను, నువ్వే చూడలేవు. మమ్మీ వేసినట్టు. సరే తినండి ఇంకా. మీరు రాండి ఫ్రెండ్స్, మాతో వచ్చి తినండి. ఎందుకంటే బగారా రైస్, బాస్మతి రైస్ తోటి బగారా అయితే వేసినాము. ఇది ఉదయం వచ్చి మిగిలింది, అది ఎగ్ కర్రీ. ఇది వచ్చి వేరే కర్రీ, మొలకల కర్రీ. మొలకలు అంటే చిట్టి చిట్టి చెట్లు. నేను కూడా పెడతాను రా అంటుంది ఆల్రెడీ. ఎట్లా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. కుట్టే నువ్వు? సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేసుకోండి. ఎలా వస్తుందో కామెంట్ చేసి పెట్టండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. కుట్టి బాయ్ చెప్పు. బాయ్.